Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Government and Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District, Komaram-Bhim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part I, Digital క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం పార్ట్ ఐ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈస్ ప్రొఫార్మా ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, జీతం నుండి ఆదాయం లెక్కించు నమూనా. రెండవది ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ప్రశ్నలు మరియు సమాధానం. అదేవిధంగా ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయడం ద్వారా స్వీకరించినటువంటి లేదా ఆర్జించినటువంటి లేదా సంపాదించినటువంటి జీతం నుండి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనము జీతం నుండి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం చేయడం ద్వారా కనుక జీతం నుండి ఆదాయాన్ని ఆర్జించిన ఎడల ఆ ఆర్జించినటువంటి లేదా సంపాదించినటువంటి అట్టి ఆదాయంను ముఖ్య ఉపశీర్షిక అయినటువంటి 5 శీర్షికల్లో ఒకటి జీతం నుండి ఆదాయం ముఖ్య శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అంటే ఉద్యోగస్తుడు గత సంవత్సర కాలంలో ఉద్యోగం చేయడం ద్వారా జీతం నుండి ఆదాయాన్ని ఆర్జించినట్లయితే ఆ ఆర్జించినటువంటి ఆదాయాన్ని తదుపరి వచ్చేటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరం నందు పన్ను లెక్కించవలసినటువంటి అదేవిధంగా పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. కావున జీతం నుండి ఆదాయం లెక్కించు నమూనా కనుక మనం పరిశీలించినట్టయితే జీతం నుండి ఆదాయాన్ని లెక్కించడము సులభతరము అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రొఫార్మాను కనుక నమూనాను కనుక గమనించినట్టయితే మనకు త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. అదేవిధంగా జీతం నుండి ఆదాయంను లెక్కించుట కూడా సులభతరమగును. డాష్ 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 పన్ను నిర్ధారణ సంవత్సరం నాకు డాష్ 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 యొక్క జీతం నుండి ఆదాయంను లెక్కించుట. అంటే డాష్ 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 అనగా పన్ను నిర్ధారణ సంవత్సరం నాకు అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నాకు అస్సెస్సి గత సంవత్సరం నందు గనుక జీతం నుండి ఆదాయాన్ని ఆర్జించిన ఎడల మనము ఈ కింది నమూనా ద్వారా మనము జీతం నుండి ఆదాయంను ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం నాకు లెక్కించవలసి ఉంటుంది. ఇక వివరాలు, ఆదాయం రూపాయలు. 1వ ఉపశీర్షిక జీతం. జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద మూల వేతనం. ఈ మూల వేతనం అనేది ప్రధానమైనటువంటి వేతనం. ఆ ప్రధాన వేతనం అస్సెస్సీలందరికీ లేదా ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం. అదేవిధంగా బోనస్ పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం. అదేవిధంగా ఫీజులు పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం. అదేవిధంగా కమిషన్ పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం. గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని జీతంలో 12% కంటే ఎక్కువగా చెల్లించినటువంటి మొత్తం ఏదైతే ఉందో అంటే 12% వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా 12% కంటే ఎక్కువ మొత్తం కనుక యజమాని ఉద్యోగస్తుని తరపున గుర్తింపు పొందిన భవిష్య నిధిలో కనుక చెల్లించిన ఎడల ఆ గుర్తింపు పొందిన భవిష్య నిధిలో చెల్లించిన 12% కంటే ఎక్కువ మొత్తం పన్ను విధించదగు ఆదాయం అగును. అదేవిధంగా గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 9.5% కంటే ఎక్కువగా ఉన్న వడ్డీ మొత్తం లేదా జమ అయినటువంటి వడ్డీ మొత్తం ఏదైతే ఉందో ఆ వడ్డీ మొత్తం కూడా పన్ను విధించదగు ఆదాయం అగును. అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 9.5% వరకు కనుక వడ్డీ జమ అయిన ఎడల అట్టి వడ్డీపై మనం
అట్టి వడ్డీని ఆదాయంగా పరిగణించడానికి అవకాశం లేదు. కానీ 9.5% కంటే ఎక్కువగా వడ్డీ జమ అయినట్లయితే ఆ 9.5% కంటే ఎక్కువగా జమ అయినటువంటి వడ్డీ మొత్తం ఏదైతే ఉందో ఆ వడ్డీ మొత్తాన్ని మనం జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద మనము లెక్కించవలసి ఉంటుంది. అది మొదటి ఉపశీర్షిక అయినటువంటి జీతం శీర్షిక నందు మూల వేతనం, బోనస్, ఫీజులు, కమిషన్, గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని జీతంలో 12% కంటే ఎక్కువగా చెల్లించినది. అదేవిధంగా గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 9.5% కంటే ఎక్కువగా ఉన్న వడ్డీ మొత్తం మొదలగు అంశములు వచ్చును. అదేవిధంగా రెండవ ఉపశీర్షిక అయినటువంటి శీర్షిక భత్యాలు. ఆ భత్యాల కింద కరువు భత్యం అనేది కూడా పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం. నగర పరిహార్య భత్యం కూడా పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం. అదేవిధంగా ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది. అంటే ఇంటి అద్దె భత్యం విషయానికి వచ్చినట్టయితే ఇంటి అద్దె భత్యం అనేది పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యం, అదేవిధంగా పాక్షికంగా పన్ను మినహాయించబడేటువంటి భత్యం. అంటే ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది అంటే పన్ను విధించదగ ఇంటి అద్దె భత్యం ఏదైతే ఉందో లెక్కించిన తదుపరి మినహాయించబడే భత్యాన్ని వదిలివేస్తూ అదేవిధంగా పన్ను విధించదగు అదేవిధంగా మినహాయింపు కాని ఇంటి అద్దె భత్యాన్ని మనము భత్యాల శీర్షికను తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా వినోద భత్యాన్ని కూడా మనము భత్యాల శీర్షికనందు చూపించవలసి ఉంటుంది. ఇక ఇవి ముఖ్యమైనటువంటి భత్యాలు మొదలగునవి. అదేవిధంగా మూడవ ఉపశీర్షిక పరిలబ్ధులలో అద్దెలేని గృహ వసతి, యజమాని చెల్లించిన బీమా ప్రీమియం, అదేవిధంగా సేవకుల ఏర్పాటు మొదలగునవి పరిలబ్ధుల కోవలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగవ శీర్షిక జీతానికి బదులు లాభాలు. ఉద్యోగం నుండి తొలగింపునకు చెల్లించిన పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం మొత్తాన్ని మనము జీతానికి బదులు లాభాలు శీర్షికలో తీసుకొనవలసి ఉంటుంది. ఈ విధంగా జీతం నుండి ఆదాయం, అదేవిధంగా భత్యముల నుండి ఆదాయం, అదేవిధంగా మూడవది పరిలబ్ధుల నుండి ఆదాయం, అదేవిధంగా నాలుగవది జీతానికి బదులు లాభాలు మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం స్థూల జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్థూల జీతం నుండి ఆదాయాన్ని కనుగొన్న తదుపరి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు మనం తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకటవది ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను అస్సెస్సీ గనక గత సంవత్సరం అంటే 2019-2020 సంవత్సరం నందు కనుక జీతం నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ఎడల అతనికి ప్రామాణిక తగ్గింపుగా 50,000 రూపాయలు అందరు అస్సెస్సీలకు, అందరు ఉద్యోగస్తులకు, జీతం నుండి ఆదాయం ఉన్న ప్రతి ఉద్యోగస్తులకు 50,000 రూపాయలు తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వినోద భత్యాన్ని ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. కేవలం వినోద భత్యాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపిస్తాం, అంటే ప్రభుత్వేతర ఉద్యోగులకు తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. అదేవిధంగా వృత్తి పన్ను అంటే వృత్తిని నిర్వహించడం ద్వారా చెల్లించినటువంటి వాస్తవమైనటువంటి వృత్తి పన్ను ఏదైతే ఉందో ఆ వృత్తి పన్నునకు మనము ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్థూల జీతం నుండి మనం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 ప్రకారం తగ్గింపు మొత్తాలను కనుక తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. Proforma for computation of income from salary. Computation of dash 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 income from salary for the current assessment year dash dash dash. Here computation of XYZ's income from salary for the current assessment year is 2020 and 21. Here computation of XYZ's income from salary for the current assessment year 2020 and 21. This is the proforma for computation of income from salary of an assessee. Particulars income rupees. Here first subheading is salary. Basic pay is fully taxable income. Bonus is also fully taxable income. Fees, commission, employer's contribution to RPF recognized provident fund in excess of 12% of basic salary.
and excess of interest on recognized provident fund over 9.5% rate. Here, second subheading is allowances. Dearness allowance is also fully taxable allowance, and city compensatory allowance is also fully taxable allowance, and unexempted house rent allowance, HRA short form. In short form, house rent allowance, HRA full form is house rent allowance. Unexempted HRA means partly taxable house rent allowance and partly taxable allowance. Here, HRA comes under the partly taxable allowances and partly exempted allowances group. Entertainment allowance is allowed to the only government employees as deduction. Third subheading, perquisites, rent-free accommodation, insurance premium paid by the employer, provision for domestic servant, etc. Fourth subheading is profits in lieu of salary, compensation received on termination. Here, first subheading salary total plus second subheading allowances total plus third subheading perquisites total plus fourth subheading profits in lieu of salary total is equal gross income from salary. We need to deduct deductions under section 16 subsection 1 subsection 2 subsection 3 from the gross income from salary is equal to income from salary. According to the Income Tax Act 1961, section 16 subsection 1, standard deduction is given to the all employees is the fixed amount rupees 50,000. Second one is entertainment allowance under section 16 subsection 2. Entertainment allowance is allowed to the only government employees. Third one, professional tax under section 16 subsection 3. Actual amount paid by the assessee is allowed as deduction. Here, standard deduction total plus entertainment allowance total plus professional tax total plus total is equal less from the gross income from salary is equal income from salary. Problem number 1, textbook, page number 281. విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు ప్రాబ్లం నెంబర్ 1 పేజ్ నెంబర్ 281 నందు ప్రాబ్లంను మనం సాధన చేయబోతున్నాం. శ్రీరాము యొక్క జీతం నుండి ఆదాయంను వివరములు ఈ క్రింది విధంగా కలవు. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం జీతం నుండి ఆదాయం లెక్కింపు. ఒకటవది మూల వేతనం రూపాయలు 5,000 ప్రతి నెలకు. రెండవది కరువు భత్యం 2,000 ప్రతి నెలకు. మూడవది బోనస్ రూపాయలు 4,000 సంవత్సరానికి. నాలుగవది నగర పరిహార భత్యం రూపాయలు 2,000 ప్రతి నెలకు. అదేవిధంగా ఐదవది ఇంటి అద్దె భత్యం రూపాయలు 1,500 ప్రతి నెలకు. ప్రస్తుత సంవత్సరంకు అతను చెల్లించిన వృత్తి పన్ను రూపాయలు 2,000. అతను చెల్లించుతున్న ఇంటి అద్దె ప్రతి నెలకు రూపాయలు 1,000. ఇచ్చినటువంటి ప్రశ్నను గమనించినట్టయితే ఇక్కడ ఉద్యోగస్తుడు శ్రీరాము, అదేవిధంగా అతను మూల వేతనం స్వీకరించుచున్నాడు, అదేవిధంగా కరువు భత్యాన్ని స్వీకరించుచున్నాడు, అదేవిధంగా బోనస్ను స్వీకరించుచున్నాడు, నగర పరిహార భత్యంను కూడా స్వీకరించుచున్నాడు, అదేవిధంగా ఇంటి అద్దె భత్యంను కూడా స్వీకరించుచున్నాడు, మరియు అతను నివసించుచున్న ఇంటికి అద్దె కూడా చెల్లించుచున్నాడు. ప్రస్తుత సంవత్సరం అతను చెల్లించినటువంటి వృత్తి పన్ను రూపాయలు 2,000 సంవత్సరం నాకు చెల్లించడం అనేది జరిగింది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 1 పేజ్ నెంబర్ 281. From the following particulars, compute the salary income of Mr. Ramu for the current assessment year. First one is basic pay rupees 5,000 per month. Second, dearness allowance rupees 2,000 per month. Third one, bonus rupees 4,000 per year. Fourth one, city compensatory allowance 2,000 per month. అదేవిధంగా house rent allowance rupees 1,500 per month. During the year, he paid professional tax rupees 2,000 per annum and a monthly rent of rupees 1,000 for house in which he is living.
హియర్ Mr. Ramu is receiving basic pay, dearness allowance, bonus, city compensatory allowance, and house rent allowance, and he is paying rent to the rented house, and he is paid rupees 2000 per annum as professional tax. So we need to calculate the income from salary of Mr. Ramu for the current assessment year 2020 and 21. సమాధానం ఇంతకుముందు మనం గత ప్రొఫార్మాలో తెలుసుకున్న విధంగా 4 ఉపశీర్షికల కింద వచ్చేటువంటి అంశాలను తీసుకుంటూ మనము చిత్తు పనిని కూడా చూపించవలసి ఉంటుంది. ఇక సమాధాన విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రాము యొక్క జీతం నుండి ఆదాయంను లెక్కించుట. వివరాలు: ఆదాయం రూపాయలు. 1 జీతం, మూల వేతనం ప్రతి నెలకు 5,000 రూపాయల చొప్పున, అదేవిధంగా 12 నెలల కాలానికి 60,000 రూపాయలు. అదేవిధంగా బోనస్ రూపాయలు 4,000 సంవత్సరానికి, కాబట్టి 4,000 × 1 4,000. అదేవిధంగా జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద వచ్చేటువంటి 2 అంశములను మనము తీసుకొనడం అనేది జరిగింది. అదేవిధంగా 2వ ఉపశీర్షిక అయినటువంటి భత్యాల కింద కరువు భత్యం 2,000 ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 = 24,000 రూపాయల సంవత్సరానికి. అదేవిధంగా నగర పరిహార భత్యం 2,000 × 12 200 × 12 2,400, అంటే ప్రతి నెలకు 200 రూపాయల చొప్పున మనం 12 నెలల కాలానికి లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటి అద్దె భత్యం ఇక్కడ మినహాయింపు కానిది అని ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 అని 12,000 అవుటర్ కాలంలో ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంటి అద్దె భత్యం అనేది ఏదైతే ఉందో ఆ ఇంటి అద్దె భత్యాన్ని మనము మినహాయింపు కానటువంటి మొత్తంని మాత్రమే మనము తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా మినహాయింపబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కిస్తూ మినహాయింపు కాని ఇంటి అద్దె భత్యాన్ని కూడా లెక్కించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దానిని మనం వర్కింగ్ నోట్స్ నందు వివరంగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 3వది పరిలబ్ధులు. ఇక్కడ అస్ఎస్సికి పరిలబ్ధులు ఏమి ఇవ్వబడలేదు కావున డాష్ డాష్. అదేవిధంగా 4వ ఉపశీర్షిక జీతానికి బదులు లాభాలలో కూడా మనము ఏమి ఇవ్వబడలేదు. అదేవిధంగా మనం 4 ఉపశీర్షికలైనటువంటి జీతం నుండి వచ్చినటువంటి మొత్తాన్ని, భత్యాల నుండి వచ్చినటువంటి మొత్తాన్ని, అదేవిధంగా పరిలబ్ధుల మొత్తాన్ని, అదేవిధంగా జీతానికి బదులు లాభాల మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం స్థూల జీతం నుండి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ మూల వేతనం ద్వారా వచ్చినటువంటి 60,000 ప్లస్ బోనస్ ద్వారా వచ్చినటువంటి 4,000 ప్లస్ భత్యాలలో కరువు భత్యం ద్వారా వచ్చినటువంటి 24,000 రూపాయలు ప్లస్ నగర పరిహార భత్యం ద్వారా వచ్చిన 2,400 ప్లస్ ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానటువంటి మొత్తం, పన్ను విధించబడేటువంటి మొత్తం రూపాయలు 12,000ను కూడగా వచ్చినటువంటి మొత్తమే మనకు 1,02,400గా రావడం అనేది జరిగింది. ఆ 1,02,400 మొత్తాన్ని స్థూల జీతం నుండి ఆదాయంగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది, చెప్పడం అనేది జరుగుతుంది. అంటే స్థూల జీతం నుండి ఆదాయాన్ని కనుగొన్న తదుపరి మనము ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులను తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం రూపాయలు 50,000, అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను అందరు అస్ఎస్సీలకు రూపాయలు 50,000 ఏకమొత్తంగా తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం అస్ఎస్సీ శ్రీ రాము వినోద భత్యాన్ని స్వీకరించడం లేదు కావున మనం లెక్కించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం రూపాయలు 2,000, అంటే ఇక్కడ వృత్తి పన్ను వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నులకు మాత్రమే తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది, బాకీ మొత్తానికి తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. కావున శ్రీరాము గారు 2,000 రూపాయలను సంవత్సరానికి వృత్తి పన్నుగా చెల్లించున్నారు కాబట్టి ఆ చెల్లించినటువంటి మొత్తానికి మనం వాస్తవంగా చెల్లించినటువంటి మొత్తానికి తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 ప్రకారం 50,000 ప్లస్ 2,000 మొత్తం 52,000 రూపాయలను మనం స్థూల జీతం నుండి ఆదాయం అగు 1,02,400 నుండి 52,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 50,400 రూపాయలు ఏదైతే ఉందో ఆ 50,400 రూపాయలే మనము జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాము యొక్క జీతం నుండి ఆదాయము
50,400. Computation of Mr. Ramu's income from salary for the current assessment year 2020 and 21. Particulars: income rupees. First subheading salary. Basic pay 5,000 per month multiply with 12 is equal to 60,000 is fully taxable income under subheading salary. Bonus is also fully taxable income under subheading salary. 4,000 multiply with 1, it means per annum 4,000. And second subheading is allowances. Dearness allowance is also fully taxable allowance. So 2,000 per month multiply with 12 is equal to 24,000. City compensatory allowance is also fully taxable income. So 200 multiply with 12 is equal to 2,400. Unexempted HRA. Here see working notes number 1, 12,000. We need to discuss and we need to explain and we need to give clarity in working notes number 1. Third side heading is perquisites. Here no perquisites for this assessee. Fourth one is profits in lieu of salary. No profits in lieu of salary incomes. So dash dash. Here salary, subheading salary total 60,000 plus 4,000 plus second side heading allowances total 24,000 plus 2,400 plus unexempted HRA 12,000 is equal to 1,02,400 is the gross income from salary. Here 60,000 plus 4,000 plus 24,000 plus 2,400 plus 12,000 is equal to 1,02,400 is the gross income from salary. We need to give deductions from gross income from salary according to the Income Tax Act 1961, Section 16, Subsection 1, Subsection 2, Subsection 3. Here standard deduction under Section 16(1), 50,000 for all assessees from the current assessment year 2020 and 21 onwards. Second heading, second entertainment allowance. Here no entertainment allowance. So third one is professional tax under Section 16 subsection 3 rupees 2,000. Here professional tax actual amount paid by the assessee is allowed as deduction according to the Income Tax Act 1961, Section 16 subsection 3. Mr. Ramu paid rupees 2,000 as professional tax. So we need to deduct from the gross income from salary under Section 16 subsection 3. Here deductions total according to the Section 16 subsection 1, subsection 2, subsection 3 is rupees 50,000 plus 2,000 is equal to 52,000. Less from gross income from salary 1,02,400 is equal to 50,400 is income from salary of Mr. Ramu. Here working notes చిత్తు పని లేదా వివరణ. ఒకటవది పన్ను మినహాయించబడే మరియు పన్ను విధించదగ ఇంటి అద్దె భత్యంను లెక్కించుట. అస్సెస్సీ శ్రీ రాము ప్రస్తుతం తాను నివసించుతున్న గృహమునకు అద్దె చెల్లించుచున్నాడు కావున ఈ భత్యంనకు మినహాయింపు ఇచ్చుటకు అవకాశం కలదు. రెండవది అస్సెస్సీ శ్రీ రాము ఇతర ప్రాంతంలో నివసించుతున్న ఉద్యోగి కావున ఈ క్రింద తెలిపిన 3 మొత్తంలో కనిష్ట విలువ మినహాయింపుగా ఇవ్వబడును. అంటే అస్సెస్సీ ఆదాయ పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అస్సెస్సీ తను నివసించుతున్న గృహమునకు అద్దె చెల్లించినప్పుడు మాత్రమే ఈ ఇంటి అద్దె భత్యం మినహాయింపు పొందుటకు అర్హుడు. అదేవిధంగా అస్సెస్సీలను మనము ప్రాంతాలను వారిగా ఉద్యోగస్తులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి అస్సెస్సీలు ఇతర ప్రాంతంలో నివసించేటువంటి అస్సెస్సీలు, అదేవిధంగా ముంబై, చెన్నై, కలకత్తా, ఢిల్లీ మహానగరాల్లో నివసించేటువంటి వ్యక్తులు. కావున ఇక్కడ శ్రీరాము ఇతర నగరాలలో నివసించుతున్న ఉద్యోగిగా భావించడం జరిగింది. కావున ఈ క్రింది 3 మొత్తంలలో మనము లెక్కించినటువంటి మొత్తాన్ని మనం మినహాయింపబడే మొత్తాన్ని కనుగొనవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఒకటి వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 1,500 × 12 అంటే ఉద్యోగి యజమాని నుండి స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 1,500 ప్రతి నెలకు, మళ్ళీ అదేవిధంగా 12 నెలల కాలానికి 18,000 చెల్లించిన అద్దెమైన జీతంలో 10% ఇక్కడ లెక్కించినట్టయితే
రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా జీతంలో 40% లెక్కించినట్టయితే 24,000 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా మనకు పై 3 మొత్తంలో కనిష్ట విలువ 18,000, 6,000, 24,000 ఏదైతే ఉందో ఆ 24,000లో కనిష్ట విలువ 6,000కు తగ్గింపుగా ఇస్తాం. అదేవిధంగా మినహాయించబడిన పన్ను విధించదగిన ఇంటి అద్దె భత్యం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం మైనస్ మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం. పన్ను విధించదగిన ఇంటి అద్దె భత్యం వాస్తవంగా స్వీకరించింది 1వ పాయింట్ ప్రకారం 18,000. అదేవిధంగా మినహాయించబడింది మనం కనుగొన్నటువంటి మొత్తం ఆ 3 మొత్తంలలో కనిష్ట విలువ 6,000. కావున 6,000ను 18,000 నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 12,000 రూపాయలు మనకు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం కనుగొనడం అనేది జరిగింది. అదేవిధంగా జీతం మూల వేతనం 50,000 5,000 ఇంటూ 12,000 12 నెలలు 60,000 రావడం అనేది జరిగింది. Here calculation of exempted and taxable house rent allowance. The assessee is paying rent of the house, hence exemption can be given. As the assessee is living in other towns, the exemption is list of the following 3 amounts. Mr. Ramu is living in other cities and he is paying rent to the rented house, so he is eligible for calculating the exempted house rent allowance. First one, actual house rent allowance received from the employer 1,500 for month multiply with 12 is equal to 18,000. And second one is rent paid minus 10% of salary 1,000 multiply with 12 is equal to 12,000 minus 60,000 into 10 by 100 is equal to 6,000. Fourth point is Mr. Ramu is living in other cities, so we need to calculate the 40% of salary. Here 5,000 into 12 is equal to the salary into we need to calculate 40%. 40 by 100 is equal to 24,000. Rupees 6,000 is allowed as exemption because 18,000 is higher than 6,000 and 24,000 is also higher than 6,000. So list of the 3 amounts is rupees 6,000 is allowed as exemption. Here unexempted HRA or taxable HRA is equal to actual allowance received rupees 18,000 from the employer. Here first point is actual house rent allowance received is equal to 1,500 multiply with 12 is equal to 18,000 minus exempted HRA computed exempted HRA is rupees 6,000. Here actual amount received first point minus second point rent paid minus 10% of salary. Here 6,000. So we need to less from 18,000 is equal to 12,000 is the taxable house rent allowance. Note salary is equal to basic pay only here. Here Mr. Ramu is receiving basic pay rupees 5,000 for month multiply with 12 is equal to 60,000 is the basic pay or salary. అదేవిధంగా ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 స్థూల జీతం నుండి ఆదాయానికి ఇచ్చేటువంటి తగ్గింపులలో ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి ₹50,000 అందరు అసెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపు ఇవ్వబడును. రెండవది చిత్తు పని 3. అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వాస్తవంగా చెల్లించిన వృత్తి పన్ను ₹2,000కు స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అనగా బాకీ ఉన్న లేదా చెల్లించవలసినటువంటి వృత్తి పన్నులకు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. వర్కింగ్ నోట్స్ 2 స్టాండర్డ్ డిడక్షన్ under section 16 subsection 1 as per the Income Tax Act 1961 under section 16 subsection 1 fixed amount ₹50,000 will be allowed as standard deduction for the all assessees from the current assessment year 2020 and 21. Working notes 3 professional tax under section 16 subsection 3 as per the Income Tax Act 1961 under section 16 subsection 3 actual amount paid will be allowed as deduction. That is, Mr. Ramu is paid ₹2,000 as professional tax per annum. That's why ₹2,000 will be allowed as deduction
from gross income from salary according to the income tax act rules. Thank you.